మొదటికి చూసుకున్నట్లయితే రేపటి నుండి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు అనేవి రేపటి నుండి జరగబోతున్నాయి. పక్క చూసుకుంటే ప్రభుత్వం టీఎస్ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అదేవిధంగా ఆర్టీసీ బిల్లును కూడా ప్రవేశపెట్టనుంది. అయితే ఇంకో పాయింట్ వచ్చేసరికి వరదల నేపథ్యంలో వరదల సహాయంపై ప్రభుత్వం కూడా చర్చించే అవకాశం ఉంది. సో ఈ నేపథ్యంలోనే అటు ప్రతిపక్షాలు కూడా గట్టిగా అధికార పార్టీతో గట్టిగా వాగ్వాదానికి దిగే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి. వరదల మీద అదేవిధంగా కొన్ని అంశాల మీద ప్రతిపక్షాలు కూడా మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాయి. అదే నేపథ్యంలోనే ఇటు అధికార పార్టీ కూడా ప్రతిపక్షాలు గట్టిగా ఇచ్చే ఒక సందిగ్ధంలో గట్టిగా ఇచ్చే ఒక పనులు కూడా వాళ్ళు ఉన్నట్లు మనకు తెలుస్తూ ఉంది. అయితే దీని మీద చివరి అసెంబ్లీ సమావేశాలు కావడంతో అటు ప్రతిపక్షం కానీ ఇటు అధికార పక్షం కానీ రెండు కూడా పూర్తిగా ప్రతిష్టంగా ఉన్నట్లు మనకు తెలుస్తుంది. దీని మీద పూర్తి అప్డేట్స్ మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ అక్కడ నుంచి లైవ్ రిపోర్ట్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. రేపటి నుంచి వర్షాకాల సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. ఇదే చివరి సమావేశాలు అని చెప్పేసి కూడా తెలుస్తుంది. రేపటి నుంచి ప్రారంభంగా అసెంబ్లీ సమావేశాలకు అటు అధికార పార్టీలు ప్రతిపక్ష పార్టీలు అస్త్రశస్త్రాలతో రెడీగా ఉన్నాయి. ప్రస్తుతం మనం అసెంబ్లీ దగ్గర ఉన్నాము. అసెంబ్లీ దగ్గర పరిస్థితి ఏ విధంగా ఉందో చూడొచ్చు. మనకి ఇప్పటికే భారీ బందోబస్తును ఏర్పాటు చేయడం జరిగింది. రేపు ఉదయం నుంచి కూడా అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. ఈ అసెంబ్లీ సమావేశాల్లో ప్రధానంగా చూసుకుంటే కనుక ఇదే చివరి సమావేశం కాబట్టి అధికార పార్టీకి చెందిన పార్టీలు అయితే అనేక తాయిలాలు ప్రజలకు పంచడం జరిగింది. మనకు నిన్న చూసాము. ఏదైతే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం కావచ్చు, బీసీలకు రుణాలు మంజూరు చేయడం కావచ్చు, అదేవిధంగా మైనారిటీలకు సంబంధించి వాళ్ళకు కూడా రుణమాఫీ చేయడం కావచ్చు, అదేవిధంగా రైతు బంధు, అదేవిధంగా దళిత బంధు లాంటి ఎన్నో పథకాలను తీసుకొచ్చి ఎన్నికలకు పూర్తి స్థాయిలో అధికార పార్టీ సమాయత్తమైన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఏదైతే ఈ ఎన్నికలు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది అధికార పార్టీ అయితే మరోసారి ఇక్కడ గద్దెనెక్కాలని చెప్పేసి భావిస్తుంది. ఈ నేపథ్యంలోనే మొత్తం ప్రతివ్యూహాలని రచిస్తుంది. రేపు జరగబోయే అసెంబ్లీ సమావేశాలు అవుతున్నాయో చాలా కీలకమైనవి, ముఖ్యంగా అధికార పార్టీకి అదేవిధంగా ప్రతిపక్ష పార్టీలు. ఎందుకంటే గత 10 రోజులుగా కురుస్తున్న వర్షాలు ఏవైతే ఉన్నాయో అంతా కూడా రాష్ట్రం అంతా అతలాకుతలం అయిపోయిన పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వాన్ని నిలదీయాలి, ప్రభుత్వాన్ని అసెంబ్లీలో కడిగేయాలని చెప్పేసి ప్రతిపక్ష పార్టీలు సిద్ధమవుతున్నాయి. అట్ ది సేమ్ టైం అధికార పార్టీ కూడా ప్రతిపక్షాలు ఏవైతే ప్రశ్నలు వేస్తాయో వాటికి అన్నిటికీ సమాధానం చెప్పాలి. అదేవిధంగా ఏదైతే ప్రతిపక్ష పార్టీ నుంచి ఏ విధమైన ఒత్తిడి లేకుండా ప్రశ్నలు రాకుండా ఉండేందుకు అనేక చర్యలు ఇప్పటికే చేపట్టడం జరిగింది. మొత్తానికి చూసుకుంటే కనుక రేపటి నుంచి ప్రారంభం కాబోయే అసెంబ్లీ సమావేశాలు ఏవైతున్నాయో ఇటు అధికార పార్టీ అదేవిధంగా ప్రతిపక్ష పార్టీ రెండు పార్టీలు కూడా అస్త్రశస్త్రాలతో సిద్ధమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా దీనికి సంబంధించి పార్టీలు ఏ విధమైన వ్యూహరచన చేస్తున్నాయి, అదేవిధంగా అధికార పార్టీ ఏం చేయబోతుంది, ప్రతిపక్ష పార్టీలు ఏం చేయబోతుంది అన్నది మనతో మాట్లాడేందుకు మన ఛానల్ ప్రతినిధులు ఉన్నారు. మనతో పాటు బీఆర్ఎస్ పార్టీ చూసే మనకి రాజు ఉన్నారు, అదేవిధంగా మనకి బీజేపీ పార్టీ చూస్తున్న బ్యూరో చీఫ్ కృష్ణమూర్తి ఉన్నారు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ చూస్తున్న హరీష్ ఉన్నారు. ముందుగా మనం అధికార పార్టీ ఏం చేయబోతుంది అసెంబ్లీలో, ఎందుకంటే ప్రతిపక్ష పార్టీలు అస్త్రశస్త్రాలతో రెడీగా ఉన్నాయి. అధికార పార్టీని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈసారి వదిలేది లేదనే విధంగా అధికార పార్టీని వదిలేది విధంగా అటు బీజేపీ అదేవిధంగా కాంగ్రెస్ పార్టీలు రెడీగా ఉన్నాయి. అయితే ఇప్పుడు అధికార పార్టీ ఏం చేయబోతుందని మనతో రాజు మాట్లాడతారు. రాజు, చెప్పండి, బీఆర్ఎస్ పార్టీ ముఖ్యంగా ఇప్పుడు 10 రోజులు పడ్డ వర్షాలు కావచ్చు, అదేవిధంగా గతంలో ఏవైతే హామీలు చేసిందో ఆ హామీలన్నీ కూడా నెరవేర్చలేదని చెప్పేసి చాలా ఆరోపణలు చేస్తుంది కాంగ్రెస్ పార్టీ కావచ్చు, అదేవిధంగా బీజేపీ. ఇప్పుడు అధికార పార్టీ ఏం చేస్తుంది అసలు? శ్రీనివాస్, మనం చూసుకోవచ్చు రేపటి నుండి ప్రారంభమయ్యే సమావేశాలు ఏవైతే ఉన్నాయో అధికార పార్టీ అయితే ఇప్పటికే దీనికి సంసిద్ధంగా అంటే ముందు ఏర్పాట్లు అయితే చేసుకున్నది. గతంలో మొన్న సోమవారం నిర్వహించినటువంటి కేబినెట్ సమావేశంలో ఖచ్చితంగా మంత్రులకైతే కొంత దిశానిర్దేశం చేసినట్టుగా కూడా సీఎం కేసీఆర్ తెలుస్తూ ఉంది. ఎందుకంటే కొన్ని కీలకమైన బిల్లులు ఏవైతే గతంలో గవర్నర్ తిరస్కరించిందో ఆ బిల్లులను కూడా అసెంబ్లీలో మరొకసారి ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ముఖ్యంగా అందులో చూసుకున్నట్టయితే పురపాలక శాఖకు సంబంధించిన బిల్లు ఏదైతే ఉందో అక్కడ ఏదైతే అవిశ్వాస తీర్మానం పెట్టడానికి 3 సంవత్సరాల గడువు 4 సంవత్సరాలకు పెంచే అదేదైతే ఉందో బిల్లు. సో అదేవిధంగా కోఆప్షన్ సభ్యుల పెంపు బిల్లు అదేదైతే ఉందో ఆ బిల్లు కానివచ్చు. అదేవిధంగా ఈ పురపాలక చట్ట బిల్లు ఒకటి, అదేవిధంగా మెడికల్ డైరెక్టర్ డిపార్ట్మెంట్లో పరిపాలనా వ్యవహారం సంబంధించినటువంటి వయోపరిమితి బిల్లు. సో అదేవిధంగా రాష్ట్రంలో ప్రైవేటు విశ్వవిద్యాలయాలకు సంబంధించిన బిల్లు, ఈ 3 బిల్లు ఏవైతే ఉన్నాయో గతంలో 2 ప్రభుత్వానికి తిరిగి పంపింది గవర్నర్. ఒక బిల్లునేమో తిరస్కరించింది, మెడికల్ బిల్లును. సో ఈ బిల్లులు ఖచ్చితంగా ఈసారి సభలో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. అదేవిధంగా మనం చూసుకున్నట్టయితే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తూ గవర్నమెంట్ కూడా క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. అయితే ప్రభుత్వం అయితే ఇప్పటికైతే చెప్తా ఉంది ఖచ్చితంగా మేము సంక్షేమంలో కావచ్చు, అంటే సంక్షేమం అభివృద్ధిలో కావచ్చు, ప్రతిపక్షాలకు ఎక్కడా కూడా ఆస్కారం లేకుండా మేము చేస్తూ ఉన్నాము, పెండింగ్ ఏం లేకుండా చూసుకుంటూ ఉన్నాము. ఇప్పటికే దళిత
బంధు ప్రకటించాము, బీసీ బంధు, మైనారిటీ బంధు, ఈ బంధులతోటి ఖచ్చితంగా ప్రజలందరూ, తెలంగాణ ప్రజలందరూ మా వైపే ఉంటారు అని అంటే దృఢ నిశ్చయంతో ఉన్నారు. కానీ రాజు ఒకటి మనకు కనబడుతుంది ఏంటంటే ఇవన్నీ కూడా ఎన్నికల ముందు మాత్రమే తీసుకున్నారు. మనకు హుజురాబాద్ ఎన్నికలు కావచ్చు, దుబ్బాక ఎన్నికలు కావచ్చు, ఇప్పుడు రాబోతున్న ఎన్నికలు కావచ్చు, వీటిని దృష్టిలో పెట్టుకునే అధికార పార్టీ ఈ విధంగా తాయిలాలు ప్రకటిస్తుందని చెప్తున్నారు. దీనికి అధికార పార్టీ ఏం చెప్తుంది? దీనికి ఖచ్చితంగా ప్రతిపక్షాలు అయితే ఇప్పటికి విమర్శిస్తూ ఉన్నాయి. ఎలక్షన్ దగ్గరకు వచ్చాయి కాబట్టి ఎలక్షన్ల ముందు చెప్తా ఉన్నారు. ఇప్పుడు మెట్రో ఏదైతే విస్తరణ ఉందో ఇవన్నీ కూడా ఇప్పుడు ఎలక్షన్ల ముందు గుర్తుకొచ్చాయా, ఇన్ని సంవత్సరాలు ఎక్కడ పోయారని చెప్పి చెప్తా ఉన్నారు. అయితే వీళ్ళందరూ చెప్తా ఉన్నారు. కానీ అధికార పార్టీ మాత్రం ఒకటే చెప్తా ఉంది, ధీమా వ్యక్తం చేస్తుంది. ఖచ్చితంగా ఇవన్నీ కేసీఆర్ ఏదైతే ఉన్నాయో పథకాలు మేము దేశానికే ఆదర్శంగా ఉన్నాము. సో అంటే ఒకటేసారి కాకుండా తెలంగాణ 9 సంవత్సరాలు తెలంగాణనే కదా, ఇప్పుడిప్పుడే 60 సంవత్సరాల్లో జరిగిన నష్టాన్ని పూరించేందుకు ఇప్పుడిప్పుడే అడుగులు వేస్తుంది తెలంగాణ అని చెప్పే ప్రయత్నం అయితే డిఫెండ్ చేసుకునే అవకాశం అయితే ఉంది.